ఇప్పుడు మీరు పెద్ద కంపెనీస్కు మీరు ఫేవరెటిజమే కదా, ఇండైరెక్ట్లీ డబ్బున్న వాళ్ళే తెచ్చుకోవాలి, పెద్ద కంపెనీసే తెచ్చుకోవాలంటే మీరు ఫేవరెటిజమే కదా పెద్ద కంపెనీస్కు. రైట్. మరి పెద్ద కంపెనీస్కు మీరు ఫేవరెటిజం చేస్తున్నారంటే మీరు బయాస్ ప్రెజుడిసే కదా చిన్న కంపెనీల చాలా మీద. దారుణంగా. అంటే ప్రెజుడిస్ అంటే మీరు పక్షపాతం చూపిస్తున్నట్టే కదా. ఎప్పుడైతే ఏ డిసిషన్ అయినా ఏ డిసిషన్ ఎవరు తీసుకున్నా పక్షపాతంగా ఉంటే అది అమెరికన్ రాజ్యాంగం ప్రకారం చెల్లనేరదండి. సూపర్. సో అందుకనే ఇవి చెల్లనేరవు అంటే నా లీగల్ అనాలిసిస్. ఎందుకంటే నేను కూడా అమెరికాలో చదువుకున్నాను కనుక లా చెప్పగలను. అక్కడే ఉంటున్నారుగా మీరు. అవును. అమెరికాలో ఇప్పుడు మీరు ఏం చేస్తుంటారు సార్ ఎగ్జాక్ట్లీ, అంటే మన వాళ్ళకి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్? అంటే నార్మల్గానండి నా అనుభవము, నేను ఇండియాలో లా చదువుకున్నాను, ఇక్కడ Yes. కూడా ప్రాక్టీస్ చేస్తాను. లండన్లో లా చదువుకున్నాను, అక్కడ ప్రాక్టీస్ చేస్తాను. ఆస్ట్రేలియా కూడా లా చదువుకున్నాను, అమెరికాలో కూడా లా చదువుకున్నాను. మళ్ళీ పిహెచ్డి ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో. నేను కొన్ని కన్సల్టింగ్ కంపెనీస్ కూడా అడ్వైస్ చేస్తూ ఉంటాను. మా ఫర్మ్స్ ఏంటంటే ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉంటారో Yes. వాళ్ళకి ఏదన్నా ఇబ్బందులు కలిగితే, అంటే ఇప్పుడు మ్యారేజ్ ప్రాబ్లమ్స్ అయినా, లేకపోతే ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్స్ అయినా, వీసా ప్రాబ్లమ్స్ అయినా, ఏ ప్రాబ్లమ్స్ అయినా వాళ్ళకు మేము సూచనలు సలహాలు ఇస్తూ ఉంటాము. ఓకే. ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు మాకు, ఎందుకంటే వాళ్ళకి కంఫర్టబుల్ ఫీల్ అవుతారు తెలుగులో అడిగితే అని. అవును. మేము అందరిలాగా ఏదో $500 తీసుకొని సూచనలు సలహాలు ఇవ్వము, చాలాసార్లు కూడా ఫ్రీగా ఇస్తాము. ఇచ్చి వాళ్ళకి ఏదైనా కూడా ప్రాబ్లమ్స్ హెల్ప్ చేస్తాం. రెండోది ఏంటంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది మీ ప్రేక్షకులు, ఇప్పుడు మీరు ఒక ఇండియన్ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళారనుకోండి ఒక విడాకుల గురించి, వాళ్ళు ఇండియాకు సంబంధించిన లా ప్రకారమే అడ్వైస్ చేస్తారు. అవును. ఇప్పుడు ఎవరన్నా మీరు యుఎస్ లా దగ్గరికి వెళ్ళారనుకోండి, మీరు ఒకవేళ హస్బెండ్ అండ్ వైఫ్ అమెరికాలో ఉంటున్నారు, టెక్సస్లో, భార్యాభర్తలకు వాళ్ళకు విడాకుల ప్రాబ్లం అవుతుంది, పిల్లలు ఉంటారు, అక్కడ ప్రాపర్టీస్ ఉంటాయి, ఇక్కడ ప్రాపర్టీస్ ఉంటాయి. ఎవరన్నా మీరు టెక్సస్లో అమెరికన్ అటార్నీ దగ్గర పోతే ఆయన అమెరికన్ లా ప్రకారమే చెప్పగలుగుతాడు. మరి ఒకవేళ వీళ్లకు ఇండియాలో పెళ్లి చేసుకొని హిందూ ధర్మం ప్రకారం అక్కడికి వచ్చి విడాకులు తీసుకోవాలనుకుంటే మరి అక్కడ ఒక బిడ్డ పుడుతుంది, ఇక్కడ ఒక ఇండియాలో బిడ్డ పుడుతుంది, ఇక్కడ ప్రాపర్టీస్ ఉంటాయి, అక్కడ ప్రాపర్టీస్ ఉంటాయి. మరి ఏ కోర్టులోకి వెళ్ళాలి, ఏ న్యాయశాస్త్రం అప్లికబుల్ చేయాలి, ఇవన్నీ కూడా కాంప్లెక్స్ ఇష్యూస్ అండి. చాలా. ఇవన్నీ కూడా మేము అడ్వైస్ చేస్తాం, ఎందుకంటే నాకున్న 4-5 దేశాల్లో లా చదువుకున్నాను కనుక అడ్వైస్ చేసి హ్యాండిల్ చేయగలుగుతాం. అంటే ఇవన్నీ క్రాస్ కంట్రీ జ్యూరిస్డిక్షనల్ ఇష్యూస్ అంటారండి. అలాగే ఇంగ్లాండ్లో కూడా మా ప్రాక్టీస్ ఉంది, అక్కడి నుంచి క్లయింట్స్ కూడా మేము సలహాలు ఇస్తాం, సూచనలు ఇస్తాం. ఎందుకంటే నేను ఆస్ట్రేలియాలో కూడా లా చదువుకున్నాను కనుక అక్కడ కూడా అక్కడి నుంచి కాల్ చేసిన వాళ్ళకు కూడా సూచనలు సలహాలు ఇస్తాం. వండర్ఫుల్ సార్. అంటే ప్రేక్షకులకి చాలా ఉపయోగపడే ఇన్ఫర్మేషన్, ఎందుకంటే ఇలాంటి ఇష్యూస్తో ఉన్న వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది సార్. అవునండి. థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి సార్, రివర్స్ బ్రెయిన్ డ్రైన్ అంటే అమెరికా వాళ్ళు తెలియకుగా చేశారేమో ఇది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ మీరు అట్లా ఇంపోజ్ చేసి ఎవరిని రానియకుండా చేస్తే మళ్ళీ వాళ్ళు వర్క్ అంతా ఇండియాకే పంపిస్తారుగా, ఇది ఇట్లా అవదా? అది అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ చాలామంది వెనక్కి వచ్చేస్తున్నారు. ఇప్పుడు ముందు ఎవరైనా అక్కడ డిగ్రీలు మాస్టర్స్ చేసిన వాళ్ళు కూడా మనకు అక్కడ ఫ్యూచర్ లేదని చెప్పి గ్రీన్ కార్డ్స్ ఇప్పటికే 20-25 ఏళ్ళు పెండింగ్ ఉంది, ఇంకా డిలే అవుతుంది. రెండోది ఏంటంటే ఇలాంటి పాలసీస్ వచ్చినప్పుడు కంపెనీస్ కూడా హైర్ చేయడానికి ఉండదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర అంత ధనం ఉండదు, డబ్బు ఉండదు. మూడోది ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు కూడా మీరు చూడలేదు, మీ వ్యూవర్స్కి ఏంటంటే ఇది ఒక న్యూస్, చైనా వాళ్ళు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కొన్ని వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు. అమెరికాలో ఉన్న కంపెనీస్ని కూడా కొంటున్నారు చైనీసు. ఇప్పుడు ఎప్పుడు కూడా చైనీసు ఇండియన్ హైటెక్ ప్రొఫెషనల్స్కు వర్క్ పర్మిట్స్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఇప్పుడు చైనా వాళ్ళు ఇప్పుడు మన ఇండియన్స్ను ఇన్వైట్ చేస్తున్నారు, జాపనీస్ ఇన్వైట్ చేస్తున్నారు, జర్మనీ వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు. మన యంగ్ ఇండియన్ ప్రొఫెషనల్స్ని వాళ్ళు వర్క్ పర్మిట్ చేసి పిలుస్తున్నారు వాళ్ళు. అంటే చాలామంది ఇప్పుడు అవుట్ సైడ్ అమెరికా ఆలోచిస్తున్నారు ఇప్పుడు. సో దట్ ఈస్ గోయింగ్ టు బి ఎ రివర్స్ బ్రెయిన్ డ్రైన్. డెఫినెట్గా జనాలు బయటి కంట్రీస్కి ఆలోచిస్తున్నారు ఇప్పుడు. అంతే కదా సార్. అట్లాగే సార్, ఇప్పుడు ఓపీటీ మీద ఉన్న విద్యార్థులు కానీ స్టూడెంట్స్ కానీ ఈ కుటుంబ సభ్యులు H4 మీద ఉన్న కుటుంబ సభ్యులు కానీ వీళ్ళ పరిస్థితి ఏంటి సార్? వాళ్ళకి ఇబ్బంది కదా, ఎందుకంటే ఆటోమేటిక్గా ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి, ఆటోమేటిక్గా అవకాశాలు తగ్గిపోతున్నాయి, వీళ్ళ పరిస్థితి ఏంటి? చాలా ఘోరమైన పరిస్థితి అండి. ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు ఉద్యోగాలు పోయిన తర్వాత 60 డేస్లో ఇంకొక ఎంప్లాయర్ని ఎత్తుక్కోవాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇమిగ్రేషన్ వాళ్ళు, 60 రోజులు ఎవరికైతే ఉద్యోగం లేదని వాళ్ళకు తెలిస్తే
వాళ్లకు నోటీసులు పంపిస్తున్నారు, నోటీస్ టు అపియర్ అని. అంటే వాళ్ళను రిమూవల్ డిపోటేషన్ చేయడానికి వాళ్ళు నోటీసులు వస్తున్నాయి. అంటే ఇప్పుడు భయంకరమైన టైం ఇది. అంటే ఒకవేళ భర్తలకు నోటీసులు వస్తే భార్య పిల్లల్ని కూడా డిపోటేషన్ చేస్తారు. సో ఈ మధ్యకాలంలో మా ఆఫీస్కు చాలా కాల్స్ వస్తున్నాయి అలాంటివి. సో అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైతే ఉద్యోగం పోద్దో, ఎవరైతే ఎంప్లాయర్లు రివోక్ చేస్తారో వీసాలు, జాగ్రత్తగా అక్కడ ఉండి అరెస్ట్ అయ్యి డిపోటేషన్కు మీరు గురి కావద్దండి. మీరు అలాంటి ఏమైనా 60 డేస్లో మీకు ఒకవేళ ఎంప్లాయర్ దొరకకపోతే మీ భార్య పిల్లలు తీసుకొని వెనక్కి రావటమే బెటర్. అది నా సజెషన్ అండి. ఇది లీగల్ అడ్వైస్ కాదు. అంటే ఏదైనా ఉంటే అక్కడ లోకల్ లాయర్స్ని తెలుసుకొని సంప్రదించండి. బట్ యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ నా. ఇంత జరుగుతుంటే ఈ తానాలు, నాటాలు, ఆటలు ఏం చేస్తున్నాయి సార్? వీళ్ళు ఏం చేయలేరా? అంటే వీళ్ళు అమెరికా రాజకీయాల్లో అట్లలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తారు కదా, వీళ్ళకి ఏం వర్డ్ లేదా చెప్పడానికి? అంటే ఇప్పుడు మీకు ఒక విషయం తెలియాలి. అంటే నేను చెప్పిన విషయం ఆటా తాటా వాళ్ళు నచ్చకపోవచ్చు. వాళ్ళు ఎవరు కూడా అమెరికన్ పాలిటిక్స్లో వీళ్ళు లాబీయిస్టులు కాదండి. లాబీయింగ్ అంటే ఏంటంటే వాషింగ్టన్ డీసీలో కూర్చొని పెద్ద పెద్ద కంపెనీస్ లాబీయింగ్ చేస్తారు గవర్నమెంట్ ఆఫ్ అమెరికాకు. మన ఆటా తాటా వాళ్ళు ఆనవాళ్ళు వీళ్ళెవరు కూడా పొలిటికల్ లాబీయిస్ట్ కాదు. వీళ్ళు ఎంతసేపు సినిమా యాక్టర్లు పట్టుకురావటం, వీళ్ళంతా పెద్దవాళ్ళతో ఫోటోలు దిగటం, వాళ్ళు తెలుగు అంటే పండుగలు సెలబ్రేట్ చేసుకోవటమే కానీ ఎవరన్నా తెలుగు వాళ్ళు కష్టాల్లో ఉంటే ఆ డెడ్ బాడీస్ను పంపించడమే కానీ అలాంటివి చేస్తారు. వీళ్ళు పొలిటికల్ ఏం ఇంటర్ఫియరెన్స్ ఉండదండి. వీళ్ళు లాబింగ్ చెయ్యరండి మన వాళ్ళు ఎవరు. ఇప్పుడు రీసెంట్గా చూస్తే చాలా మటుకు తానాలు అవన్నీ కూడా ఇప్పుడు ఆడిట్లోకి వస్తున్నాయి. చాలా కుంభకోణాలు జరుగుతున్నాయండి. వీళ్ళు ఎవరు కూడా ఏం చేయలేరండి. వీళ్ళు ఇప్పటికి అందరికీ ఉన్న ఒక పెద్ద డౌట్ ఏంటంటే, ఇప్పుడు అమెరికాలో H1B వీసా మీద ఉన్న ఒక వ్యక్తి ఇండియాలో తల్లిదండ్రులకి అనారోగ్యం చేసింది, ఏదైనా ఎమర్జెన్సీ వర్క్ పడింది, రావచ్చా లేదా? వస్తే మళ్ళీ వెనక్కి పోవచ్చా లేదా? రావచ్చండి. దీని మీద ఇంకా చాలా మందికి డౌట్ ఉంది. రావచ్చు, పోవచ్చండి. కానీ వాళ్ళకు ఒక క్లయింట్ ఉంటేనో, లేకపోతే నిజంగానే ఉద్యోగం ఉంటేనే, వాళ్ళకి నిజంగానే పేరోల్ నడుస్తుంటేనో, వాళ్ళకి అవన్నీ లెజిటిమేట్గా ఉంటే వెళ్ళొచ్చండి, రావచ్చండి. డెఫినెట్గా ఎయిర్పోర్ట్లో సెకండరీ ఇన్స్పెక్షనో ఫస్ట్ ఇన్స్పెక్షన్లో అడుగుతారు. అడిగినప్పుడు వాళ్ళు కన్విన్స్ చేయగలిగితే ఐ డోంట్ సీ ఎనీ ప్రాబ్లమ్స్ అండి. అంటే ఇప్పుడు వాయిదా వేసుకోవాల్సిన అవసరం లేదు టూర్ని. అంటే జాబ్ లేకపోతే మాత్రం రావద్దు. ఇంకా జాబ్ లేకపోతే వస్తే కష్టం అండి, మళ్ళీ వెనక్కి రాలేరు. ఇప్పుడు రీసెంట్గా కొంతమంది పంజాబీ వాళ్ళు ఇంతకుముందు పొలిటికల్ అసైలం ఫైల్ చేసుకొని గ్రీన్ కార్డు తెచ్చుకున్నారు. తెచ్చుకొని వాళ్ళు మీరు పొలిటికల్ అసైలం అంటే ఏంటండి, మీ దేశంతో మీకు ఇబ్బంది ఉంది అని మరి గ్రీన్ కార్డు తీసుకొని మీరు అమెరికన్ సిటిజన్స్ కాకముందు దయాభిక్ష మరి మళ్ళీ ఇండియాకు మీరు ఫ్యామిలీని అటెండ్ చేసుకొని వెనక్కి వస్తుంటే ఎయిర్పోర్ట్లో వాళ్ళని అరెస్ట్ చేసి మీకు దయాభిక్ష అని చెప్పి మా దగ్గర గ్రీన్ కార్డులు తీసుకున్నారు, మరి ఇప్పుడు మీరు ఇండియాలో భయం లేదా, మరి ఎందుకు వెళ్తున్నారని చెప్పి అరెస్ట్ చేసి కుటుంబాన్ని వెనక్కి పంపిస్తున్నారు. ఇవన్నీ కూడా మీడియా వాళ్ళు ఏం చేసి వంకరగా చెప్తారండి, కానీ అసలైన విషయాలు చెప్పరు. సో మేమంటే అక్కడ రోజు చూస్తుంటాము, మా ఆఫీస్కు బోల్డని కాల్స్ వస్తూ ఉంటాయి. నేను నా అనుభవం ఒక 35 ఏళ్ళు న్యాయం వృత్తిలో ఉన్నాను కనుక నాకు తెలుసు కనుక నేను చెప్పగలుగుతానండి.